హాయ్ హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ మోడల్ పేపర్ చూస్తున్నాం. ఆల్రెడీ పేపర్ రిలేటెడ్ 1 to 25 MCQs వీడియో అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాతకి ఈ కరెంట్ వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఈ పేపర్ వచ్చేసి మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 సెక్షన్ బి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి యూస్ఫుల్. అండ్ ఓకే, విల్ కంటిన్యూ ఫ్రమ్ 26th క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తుంది? ఆర్టికల్ 280. ఈ క్రింది వారిలో నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ చైర్మన్ ఎవరు? కేంద్ర హోంమంత్రి. ఈ క్రింది వాటిలో ఏ సవరణ చట్టం లోక్సభకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల ఓటింగ్ వయస్సును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించింది? 61వ రాజ్యాంగ సవరణ చట్టం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. పైవన్నీ కరెక్టే. ఏబిసి, ఇది చట్టబద్ధమైన సంస్థ. నెక్స్ట్, న్యాయపరమైన నేపథ్యం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ కమిషన్కు చైర్మన్గా ఉండగలరు. ఇది సివిల్ కోర్ట్ యొక్క అన్ని అధికారాలను కలిగి మరియు దాని విచారణలో న్యాయపరమైన పాత్రను కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ప్రాథమిక లక్షణాలు ఏవి? ఆప్షన్ వచ్చేసి 1, 2, 3. దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. 4 and 5 ఆర్ రాంగ్. గ్రామ, మండల మరియు జిల్లా స్థాయిలో పంచాయతీల యొక్క 3 అంచెల నిర్మాణాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ను ప్రవేశపెట్టడం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పంచాయతీలకు ఎన్నికలు. నెక్స్ట్, చట్టం ముందు సమానత్వం అనే హక్కు నుంచి ఏ వ్యక్తిని రాష్ట్రం నిరాకరించరాదని భారత రాజ్యాంగంలోని ఈ క్రింది ఏ అధికరణ పేర్కొంటుంది? అధికరణ 14. భారత రాష్ట్రపతి అధికారం అనేది ఒక రాజ్యాంగ అధికారం. భారత రాజ్యాంగం 73, 74వ సవరణలోని అంశాలను పొందుపరచబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చట్టం ఏది? ఆంధ్రప్రదేశ్ మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్లు మరియు జిల్లా ప్రణాళిక అభివృద్ధి సమీక్ష చట్టం 1988. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని అధికరణ 53(3)B దీనిని అందిస్తుంది. రాష్ట్రపతికి కాకుండా ఇతరులకు చట్టపరమైన అధికారాలు కట్టబెట్టడానికి అధికరణం 53లోని ఏది పార్లమెంట్ను నిరోధించదు? నెక్స్ట్, ఈ క్రింది ఏ సవరణ చట్టం ద్వారా 1978లో అధికరణలు 19F మరియు 31లను తొలగించడం చే ఆస్తి హక్కు అనే ముఖ్యమైన ప్రాథమిక హక్కును తొలగించారు? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా. నెక్స్ట్, అత్యవసర స్థితి విధించినప్పుడు భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం నిలిపివేయబడింది? 19. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? రాంగ్ స్టేట్మెంట్స్ అడిగాడు. 1, 2, 3 ఆర్ రాంగ్ స్టేట్మెంట్స్. 4th ఒకటి కరెక్ట్. కేంద్రపాలిత ప్రాంతం అయిన జమ్మూ కాశ్మీర్ మంత్రిమండలి 15% మించరాదు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరైన కాలక్రమానుసారం అమర్చండి. ఇక్కడ ఆప్షన్ చేసి 3, ఫస్ట్ 3, దెన్ 2, దెన్ 1, దెన్ 4. ఫస్ట్ వచ్చేసి శ్రీబాగ్ ఒడంబడిక, విచ్ ఇస్ శ్రీబాగ్ ఒప్పందం. దెన్ కైలాసనాథ్ వాంచు కమిటీ, ఫజల్ అలీ కమిషన్, తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి పాలనా అధికారాలు పూర్తిగా బ్రిటిష్ రాచరికానికి బదలాయించబడినాయి? భారత
ప్రభుత్వ చట్టం 1858. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచు. ఆప్షన్ వచ్చేసి 4, A4, B3, దెన్ C2, D1. బీజో ఇమాన్యుయల్ జాతీయ గీతం, ఏకే గోపాలన్ మొదటి వ్యక్తిగత స్వేచ్ఛ, శంకరీ ప్రసాద్ మొదటి రాజ్యాంగ సవరణ, కేశవానంద భారతి రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం. ఒక రాష్ట్రానికి సంబంధించి 356వ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలను రాష్ట్రపతి ప్రయోగించినప్పుడు రాష్ట్ర శాసనాధికారాలను పార్లమెంట్ స్వయంగా లేదా పార్లమెంట్ కింద పనిచేసే అథారిటీ నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. పై వాటిలో ఏది నిజం? ఏ మాత్రమే, బి రాంగ్. అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోగానే స్పీకర్ తన పదవిని కోల్పోతాడు. నెక్స్ట్ ఈ దిగువ వ్యాఖ్యలను పరిశీలించండి. ఆప్షన్ వచ్చేసి 1, ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్, ఏ. బి రాంగ్. పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చగలదు. నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. పై వాక్యాల్లో ఏది నిజం? ఏ అండ్ బి రెండు కరెక్ట్ స్టేట్మెంట్సే. అధికారంలో ఉన్న గవర్నర్పై ఏ విధమైన క్రిమినల్ విచారణ జరపడానికి వీల్లేదు. పదవిలో ఉన్న కాలంలో రాష్ట్ర గవర్నర్కు వచ్చే జీతభత్యాలను కుదించడానికి వీల్లేదు. 1774వ సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేయబడిన సుప్రీంకోర్టుకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారెవరు? సర్ ఎలిజా ఇంపే. రాజ్యాంగంలో ఏ అధికరణంలో లౌకిక అనే పదాన్ని నిర్వహించారు? ఏ అధికరణంలోనూ నిర్వచించలేదు లౌకిక అనే పదాన్ని. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఇక్కడ సెకండ్ రాంగ్ స్టేట్మెంట్, 1, 3, 4 కరెక్ట్. భారత రాజ్యాంగంలో 5 రకాల రిట్లు గురించి మాత్రమే పేర్కొన్నారు. రిట్స్ను తిరస్కరించే అధికారం హైకోర్టుకు కలదు. రిట్స్ జారీ చేసే అధికారం సుప్రీంకోర్టు, హైకోర్టుకు మాత్రమే కలదు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని క్రింది ప్రకరణలలో గల ప్రాథమిక హక్కులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టమును అనుసరించి నిర్బంధించబడిన వ్యక్తికి వర్తించవు. ఆర్టికల్ 22. నెక్స్ట్ భారతదేశంలోని సామాఖ్య వ్యవస్థకు పునాదులు వేసిన చట్టం భారత ప్రభుత్వ చట్టం. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. థర్డ్ది రాంగ్, 1 to 4 ఆర్ కరెక్ట్. గోలక్నాథ్ కేస్ రాజ్యాంగ సవరణలపై న్యాయ సమీక్ష, ఇందిరా సహాని ఓబీసీ రిజర్వేషన్లు, శంకరీ ప్రసాద్ న్యాయ సమీక్ష కేసు. ఇక్కడతో 50 MCQs కంప్లీట్ అయిపోయాయి మోడల్ పేపర్లో. నెక్స్ట్ వీడియోలో 51 to 75 MCQs చూద్దాం. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.